నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను ఒక ప్రముఖ న్యూరాలజిస్ట్తో కలిసి వ్యాపార భాగస్వామిగా హ్యాచరీ ప్రారంభించాము. నేను గతంలో ఆక్వా కన్సల్టెంట్గా పనిచేశాను. నేను డాక్టర్ దువ్వూరు దయాకర్ రెడ్డి కలిసి కేఆర్ఆర్ హ్యాచరీ ప్రారంభించాము. గత 6 నెలల్లో 60 లక్షల రూపాయల వ్యాపారం నిర్వహించాము. నాకు రావాల్సిన భాగం అడగా కొంతమంది వ్యక్తులతో కలిసి దారుణంగా కొట్టి హింసించారు. ఈ విషయమై ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కావున అధికారులు విచారించి న్యాయం చేయవలసిందిగా, నాకు రావాల్సిన భాగం నాకు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులకు విన్నవించారు. పేరు కొండయ్య, కుమార్ కొండయ్య, బ్రహ్మదేవి, ముత్తుకూరు మండలం. నేను కేఆర్ఆర్ హ్యాచరీలో ఉడికిపాలెం హ్యాచరీలో వర్కింగ్ పార్ట్నర్షిప్ దూరు దయాకర్ రెడ్డి న్యూరాలజిస్ట్. హ్యాచరీ చేద్దామని చెప్పి పిలిపించారు. హ్యాచరీ స్టార్ట్ చేసి 25 మిలియన్ ప్యాకింగ్ చేసాను. 60 లక్షల దాకా అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చిన తర్వాత నా భాగం తనకి నాకు ఇవ్వాలనే దాంతో కక్ష కట్టి 7వ తేదీ అర్ధరాత్రి 10:30కి నా దగ్గరకు వచ్చి దాడి చేశాను. 6 మంది వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి కిరాతకంగా కొట్టి ఆ కారులో డిక్కీలు వేసుకొని కొంత దూరం తీసుకోకూడదు. కారు దండం పెడుతున్నా కానీ వదలకుండా 3:30 వదిలేసి నేను భయం దాంతో బయటకు వచ్చేసి హోటల్లో మాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉండిపోయేసి ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులు అంతా ఒళ్ళంతా నొప్పులు. నిన్న రోజు సిమ్ తీసుకునేసి యాక్టివేషన్ చేసుకున్నాను. నా ఫోన్ కూడా మొబైల్ కూడా పెరుక్కున్నాను సార్. ఆయన ద్వారా నాకు ప్రాణాపాయం ఉంది. పోలీస్ కంప్లైంట్ కేసు హాస్పిటల్ నుండి కేసు పెట్టాను సార్. ఇందుకూరుపేట సార్. నాకు న్యాయం జరగాలి సార్. ఎలా కొట్టాడు. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆక్వాకు. నా జీవితం అంతా నాశనం చేసేసి నాకున్న అనుభవం అంతా ఉపయోగించి హ్యాచరీ చేద్దామని చెప్పి ఆయన చెప్తే నేను పెట్టుబడి పెట్టాడు. వచ్చిన పార్ట్నర్షిప్లో 25% షేర్ ఇస్తాను. మేనేజ్మెంట్, మార్కెటింగ్ మొత్తం టోటల్ హ్యాచరీ అంతా నా మీద అప్పచెప్పాడు. 60 లక్షలు సంపాదించి పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి పడుతుందని 6 మందిని తీసుకుని వచ్చి నైట్ 10:30 అప్పుడు 7వ తేదీ 3:30 గంటల సేపు చిత్రహింసలు కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి చంపారని వచ్చేది. బతిమాలకున్నా వదలలేదు. చచ్చిపోతే చంపేయండి అంటున్నారు అని చెప్పి. ఒక డాక్టర్గా ఉండి ఒక మనిషిని కాపాడాల్సింది పోయి చంపేస్తారా? దానివల్ల నాకు ప్రాణాపాయం ఉంది. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? వీడేముంది చిన్నోడు, ఏమైనా మనకు చాలా మనీ అయిపోద్ది. మనకు డబ్బు ఉంది. మేము చిన్నవాళ్ళం సార్, మధ్యతరగతి పుట్టినాం, చిన్నవాళ్ళం. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. మా ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతే ఏమో మా ప్రాణాలు పోయినా పర్లేదు. వాళ్ళు డబ్బు ఉందని అహంకారంతో ఒక డాక్టర్గా బిహేవ్ చేయకుండా ఒక సైకోలాగా ఆయన అప్పుడే వచ్చారు. ఇంకెవరెవరు వచ్చారు? 5 మందిని తీసుకొచ్చారు. ఈయన కొడుతున్నాడు, పక్కన వాళ్ళు డ్రైవర్ కొడుతున్నాడు, తను తీసుకొచ్చిన వాళ్ళంతా కొడుతున్నాడు. అంతే.